నాకు అదంతా తెలీదు. నువ్వన్నా మా ఇంటికి రా, నేనన్నా మీ ఇంటికి వస్తా. ఎంతకి తెగించారా? నీకు దండం పెడతానే, ఫోన్ పెట్టు. మా అమ్మగారిని చూసింది అనుకో నన్ను చంపేస్తుంది. సరిపోలేవాట ఏమొచ్చి సత్యనాయం రా సాలెక్క సాల సొమ్మొచ్చింది. వత్తు 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 దేవునికి దేవు అయ్యా ఏమొచ్చింది నీకు రోగము? ఎక్కడ దాన్ని అక్కడ ఉంచా అంటే ఇంటవా ఏకవే మేక ఎలాయా ఏంది రా ఇల్లు ఎట్లా చేస్తాను రా? ఎట్లా చేద్దానే ఉన్నది అక్క? ఏ అమ్మ గొర్రె అక్కడ పోతుంది. ఓహోహోహో ఏయ్ మామ తిన్నావా? ఏంది వచ్చిన మామ సర్ది? ఏంది మామ అట్లా మాట్లాడుతావు? మా అత్త ఏం కట్టించలేదా? మామ సర్ది అయితే పెద్దగా ఉంది మూట. యాడుంది మామ నీ బిడ్డ? ఎప్పుడో పోయింది. నేనే ఆడలేదు, నా బిడ్డనే వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. ఏమో నా పెళ్ళం లేదు, నా మరదలు టైంకి వండి పెడతలేదే బువ్వా. నా పెళ్ళం ఉంటే రోజుకు 4 పూటలు వండి పెడుతుండే, కడుపు నుండే తింటుంటే ఇంత సర్ది కట్టుకొని వస్తుంటే మా పోతున్నలేమా. కానీ గొర్రె మలుపుకొచ్చినాక తింటామా సగం రొట్టెనా నీ? సరే పోతున్నలే. వదినా జల్దీ కూర్చోండి వదినా, మళ్ళీ పూజకి టైం అవుతుంది, మళ్ళీ స్వామిని మొత్తుకుంటాను నన్ను. కూర్చుతానం పిల్లగా, ఈ పువ్వులలో అన్ని పురుగులే ఉన్నాయి, పురుగులతోటి కూర్చోాలా అట్నే అవి తీసి కూర్చేసరికి లేట్ అవుతుంది. సర్లే వదినా కొద్దిగా చూసుకొని జల్దీ. అవును పిల్లగా, నా 1500 ఇయ్యవా? ఇక ఈ పూలు కూర్చున్నాక పైసలు వస్తాయి కదా, నా 1500 నాకు. ఏం 1500 వదినా? అబ్బా పిల్లగా అప్పుడే మర్చిపోయినావా? సంక్రాంతి రోజు సినిమాకి పోతా వదినా, ప్లీజ్ వదినా బతిమలాడి 1500 తీసుకొని వెంకటేష్ సినిమాకి పోతా అనో గుర్తులేదా? తాగి కింద పడి కాలు చేతులు ఇరగొట్టుకోలే, తలకాయ వలగొట్టుకోలే. అబ్బా ఆ 1500 ఇస్తాను తీవదినా, జాబ్ రాని ఈ 1500 కాదు, నీవెంత అడిగితే అంత ఇస్తా. కానీ పూల పైసలు ₹1 అడుగుతున్నా. మా అమ్మకు తెలిసిందనుకో, అదిగో పూలు ఏడుతుంది, తెలిసిందనుకో నన్ను చంపేస్తుంది. ఏ మాట ఆ మాట. కానీ ఆ రోజు అబద్ధం చెప్పను అనుకున్నావు కదా, నిజంగా చెప్తున్నా, నువ్వు హీరోయిన్లాగా ఉంటావు వదినా. ఏ మాట కామాట. ఆ రోజు వెంకటేష్ పాట విన్నాను, ఆ రోజు సేమ్ నీలాగే నువ్వు హీరోయిన్ లాగా ఉంటావు అనుకో. చూపించి నా దగ్గర 1500 తీసుకోపోతే ఈ పిల్లగా. నువ్వు పోయినాక నేను కూడా యూట్యూబ్లో చూసిన పిల్లగా పాట సేమ్ హీరోయిన్ లెక్కనే ఉన్నా. నిజం వదినా, నువ్వు సేమ్ హీరోయిన్ లెక్కే ఉంటావు. హీరోయిన్ నా లెక్కనే చీర కట్టుకుంది, నా లెక్కనే జుట్టు వేసుకుంది. కానీ మీ అన్ననే బాబు మోహన్ లెక్కున్నాడు, వెంకటేష్ లెక్కలేడు. ఏ మాట కా మాట వదిన. కానీ నువ్వు మా అన్న ఈ పూల తోటలో ఒక డ్యాన్స్ చేస్తే బా అదిరిపోద్దు వదిన. బాగా చదువుతున్నావా పనయ్య? ఏం చదువుతున్నావు? ఆ మంగళూరు పిల్లగాడిని అడిగితే కుమరక్క మీ పిల్లగాడు ఏం చదువు దండుగా ఓ మూలకొచ్చి కూర్చుంటాడు అంటున్నాడు. ఆడే చదువాడు అని నువ్వు చెప్పు, నువ్వు చదువు అని ఆడు చెప్పు. ఈ పూది ఎంపుతురా ఇక్కడ ఏం లేక చదువుతలేవయ్యా నీకు? నాకు 100 రూపాయలు ఎందుకు? బుక్కులకు ₹100 ఆడికెళ్ళి తెస్తున్నా ఆయన కట్టుకొని కూర్చున్నాను. గంత సంసారం వెళ్ళేయాలి. నాకు అంతా నాకు కావాలి. లేవు బిడ్డ, నువ్వు స్కూల్ తెరిచినప్పటి నుంచి బంద్ చేసేదాకా రోజు ₹100 కట్ట తీసుకొచ్చి నీ చేతులు పెట్టాలంటే ఎవరు తెస్తాడు? లేవు నాయన పైసలు. సంచిగా ఇదేరా సంచి? పిల్లగాడు తమాషనా? అరే ఈరా సంచి పిల్లగా ఏమొచ్చింది దీనికి? సంచి ఈరా అరే కింద సంచి కదా ఏమొచ్చింది దీనికి? ఏడంత లేడు కొడుక, నిన్ను తొక్కుతా నిన్ను. అగా సంచి రాకేసుకుంటా ఈరా. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమొచ్చింది రోగం ఎట్టుకుతున్నాడు చూడు. కుందేలు ఉరికినట్టు పొదాలకెళ్ళి వాడి ఓ అమ్మ 10,000 రూపాయలు ఉన్నాయి కొడుకు. ఇక్కడ చూడురా ఓ పొరగా. నీ అమ్మ నేర్పింది ఆమె నాయన నేర్పిండ్రా. తాతలేకనే చేస్తున్నావు. దొంగ బాడకావు సంచిగా అందులో 10,000 రూపాయలు ఉన్నాయి రా. లోపట సంచి అర్రలా. అమ్మ బాబాయ్ ఈరా నీ కాలుమోక తీ బిడ్డ. ఆకేసుకుని నీ 100 రూపాయలు కాలబెట్ట 200 ఇస్తాయి ఈరా. చూడదురా నీకు వారు నమ్మట్లేదు. అచ్చం నీలాగే ఉంది, హీరోయిన్ లాగే. సేమ్ నువ్వు ఈయనలా ఉన్నావు కదా. నా లెక్కనే ఉంది. నీలాగే ఉంది సేమ్. ఆమె ఈరువాన్ లేకుండా ఇది ఈరుపాన్లు అమ్మేదాని లేకుండా. ఇది ఈరుపాన్లు అమ్మేదాని లేకుండా. ఎన్ని గంటల నుంచి కూర్చున్నా పూలు గుతనీకే. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? పూజ సాయంత్రం 7 గంటలకి. నాకు తెలుసు కదా. పాపం వదిన తెల్లవారు నుంచి చేస్తూనే ఉంది. ఇంకెంత చేస్తావు చెప్పు. ఏరు కూలీలు లేరు. కూలీలు చామంతి పూలు తెంపడానికి పోయారు. కూలీలు పోయి పూలు తెంపుతుంటే నువ్వేం చేస్తున్నావే? కూలీలు తెంపుతారు. ఇంటి మంచి లేని కూలీలు తెంపుతారా? వల్లి నా గొంతు పోతున్నది. గొంతంత బొంగురు పోయింది. నేను వచ్చామా అనుభయ్యా. కూలీలు అవి మహారాజుగా ఎవరు లేడు ఈ చేనోళ్ళు లేరంట అని పోయి చెట్ల సాటు పోయి ఉచ్చొస్తుందంట అని ఓడిపోతుంది. దొడికొస్తుందంట అని ఓడిపోతుంది. తెంపుతారా? తెంపాడువేనా అవి? మా ఆంచ మర్దిని కూర్చొని నేను ఇరువాని లేకుండా, నేను ఇరిపాన్ల మీద అని లేకుండా, నేను సోలల మీద అని లేకుండా, నేను బీరువాల మీద అని లేకుండా అంటున్నది. నేను ఇరువాని లేకుండా, నేను ఇరిపాన్ల మీద అని లేకుండా, నేను సోలల మీద అని లేకుండా, నేను బీరువాల మీద అని లేకుండా అంటున్నది. ఇక సింగారం ఉంటే శానిడ్చుకుందాం అమ్మ. లేవు మీరికి. ఎందుకమ్మా అలాగ అరిస్తాను? అరిసి ఆ గొంతు పోయింది. ఆ పూలు ఎక్కడే వదినా? నువ్వు వెళ్ళి ఆ కూలోళ్ళు ఏం చేస్తారు అది చూసి ఆ పూలు కొంత తెంపు. 7 గంటలకు ఆ సామాన్లకు ఆ పూలు ఇచ్చి వచ్చిన ఇలాగ అరిసి ఆ పెద్దొద్దని పంపించావు. ఇప్పుడు ఆ చిన్నదని కూడా వెళ్ళిపోయింది అనుకో. అప్పుడు నువ్వే ఈ పని అంతా చేయాల్సి వస్తుంది. గుర్తుంచుకమ్మా, నేను మాత్రం చేయను ఈ పనికి. మీ పెద్దోది నేను దోలి ఇచ్చినా, మీ చిన్నోది నేను దోలిస్తా. మీ వదినేలు నేను మీ అమ్మని కాదు కనలే పెంచలే పెద్దగా చేయలే. అన్నకు సర్ది తీసుకుపోయినావా? హోటస్తలేదేమరా మింగినావరా? ఏం మింగి కనబడుతున్నావు? ఏమొచ్చిందిరా నీ పెద్దది? ఈ పెద్దది నేను మాఫీ. ఏం మాటలు అవి? పూరికాయ పెట్టు, కాలికాయ పెట్టు. కనబడతారు ఆడు తిన్నడా లేదా ఏం తెలియదు నీకు. నీ నోటికి ఎట్లా వస్తున్నావు? ఆ పెద్దది నేను పంపించినట్ట అని బలిపి ఎక్కువై పంపించిన. అండబెట్టి తొక్తా కొడుక ఇంకొకసారి అన్నవాటి. ఎలా నా కడుపులో ఉంచోడమే నువ్వు అన్నవాటి. బయట అనరా? అది బయటది అనరా? ఈయన మొగ ఆయన పుట్టి ఈయననే మళ్ళీ వేసినుండే, ఈయననే తోటి వేసినుండే, ఈయననే సంసారం అంతా చేసినుండే. ఈయనంటే పని చేయను చూడమ్మో. ఓ నేను అమించావును. నేను తుపాకీ పట్టుకొని చూడు, గన్మేన్లు వచ్చి నేను కాల్చేస్తారు అని చెప్తున్నాడు. ముద్దె పెట్టి నొక్తా గన్ను తీసుకొని పూలానికి నడు కూలీలు తగ్గినాడు. దొంగతోడు లేక మొదలైంది. సరే ఆడు ఎడి పాస్ కాడు పోయి కింద టిఫిన్ ఇచ్చేస్తే కాదా? ఆడు ఏళ్ళకి తినపోయి ఆడు 200 గొర్రె మేపుతున్నాడు. 4 లక్షలు నెలకు, సంవత్సరానికి 4 లక్షలు చేస్తాడు. 4 రూపాయలు దేవు బాడకావు. సంక్రాంతి రాడు తాగి పడితివి కాల్చే ఇరగొట్టుకొని నావే కూడా అయినరా? అమ్మ దొరసాని షాద్నార్ బస్ స్టాండ్ సోలర మీద అని లేకుండా ఏం సింగారంగా లేవు. ఇరుసుకపోయిన బద్దలేక అని పక్కన పెట్టి కూర్చోమంటే మరాజు కూర్చుంటది. ఇదివరకు దాకా పిల్లగానికి టిఫిన్ ఇయ్యరా? పిల్లగాడు సలగుండ ఎక్కడ మేపుతుండే గోల్రు. ఓ సీనయ్య మా గొల్లరిగినా కనవాడు నా బిడ్డకి అక్కడ ఎక్కడ విక్కొని పోదు. ఇంత సర్ది కట్టుకొని అన్న కాలవాడు. వాయమ్మ నాకైతే లేడు బిడ్డ. కానరాలే అక్కడెక్కన ఉండటుండే ఇక ఉసికావో అంటుండరు. ఎంతగానో తిరుగుదు ఈ గడల పోటీ. ఉషో
గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా సేను ఒడ్డున మలిపెదరి గొల్ల గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా సేను ఒడ్డున మలిపెదరి గొల్ల గురిగింజ గురి మల్లెలో షో షో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా మామ వస్తాడు మలపవై గొల్ల గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మీ మామ నాకొక్క తండ్రిగా వలవినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా ఎత్త వస్తది మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా ఎత్త వస్తది మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో నేమముతో మీ ఎత్త పొత్తిల్రు వరసిన తల్లిగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో నేమముతో మీ అత్త తల్లిగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో నేమముతో మీ అత్త తల్లిగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా బావలస్తారు మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మీ బావ నాకొక్క అన్నగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మీ బావ నాకొక్క అన్నగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా ఎక్కలస్తారు మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా ఎక్కలస్తారు మలపవై గొల్ల గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మీ అక్కలు నాకు వదినలుగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మీ అక్కలు నాకు వదినలుగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా మరదులు వస్తారు మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా మరదులు వస్తారు మలపవై గొల్ల గురిగింజ గురి మల్లెలో గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మా మరదులు వస్తారు మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మీ మరదులు నాకు తమ్ములుగా వలె వినవే గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో నా మగడు వస్తాడు మలపవై మంద గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో జాంతాన మాడెవర జాతి గొల్లోడా గురిగింజ గురి మల్లెలో మల్లెలో గురిగింజ గురి మల్లెలో జాంతాన మాడెవర జాతి గొల్లోడా గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో మాకేమి జాంతరమే మాంకు గొల్లలకు గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో
జాంతాన మాడెవరా జాతి గొల్లోడా గురి జగురి మల్లెలో ఓ పిల్ల గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో మాకేమి జాంతనమే మాంకు గొల్లలకు గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో నీ మొగడిని నేను ఉండసుడే బామ గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో నా ఒక్క మగడవు నువ్వే కదరా గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో నీ మొగడిని నేను ఉండసుడే బామ గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో గురి గింజ గురి మల్లెలో నా ఒక్క మగడవు నువ్వే కదనో ఈ గురి గింజ గురి మల్లె అవునాయ్యా బాగానే పాట పాడుతున్నావు బాగానే ఎగురుతున్నావు అని పిల్లగాడు ఎక్కడ పోయి ఆకలి కొన్నాడేమో పిల్లగాడేడు అంటే వాడు నాయన సర్ది తెచ్చినవా నాకు అని అడిగిండు అంటే నేను దేలేదు బిడ్డ మీ అమ్మ తెస్తున్నదా అని చెప్పిన మరి గొంగడి లాటి రుమాలి అన్ని నాకు ఇచ్చి అమ్మతానికి పోయి తినొస్తాను ఆయన అని వచ్చిండు మరి నేను ఈ మోతుకు చెట్టులోకి వెళ్ళి వాడి వచ్చిన ఈయన్నే ఉన్నాడేమో ఆకలి కొన్నాడంట అని వస్తే దోశని నీ తానికి వచ్చి తినొస్తాడు నా తానికి ఎందుకు వచ్చాడు అయ్యా నేనేమో బోరకాడ లేను ఆ మీనుగడ్డకు పోయి ఆ పత్తి కట్టి అంత వీకిచ్చి వస్తుండా మొత్తం పీకి పీకి బొగ్గలు వచ్చినట్టున్నాయి చేతులకు గాని రాకపోతే నువ్వు గొర్రెకాడ ఉంటావా నేను ఉందునా దోశని నీవు ఆడుంటావు గొర్రెకాడ నేను గొర్రెకాడ ఉంటా నువ్వు ఆ పూల తోట బోల తోట కలిపి ఆయనకి అన్నం గిట్ట పెట్టి ఆ పూల తోట గిట్ట మందిని దొరికిపోయి కలిపి నేను పోతా గొర్రెకాడికి నా నడుములు వీకుతున్నాయి కలిసి కలిసి పంచాదులా వెల్రి వాయమ్మో నన్ను చేయని బట్టనియకపోతిరి మీ ఇంట్లో మనవే నీకేమైనా పుణ్యం వస్తా అది వచ్చిండు పెద్ద మల్లేస్తా ఓ గొర్రె శనబడుతున్నాయి అలా నేను పోతాగా నా పిల్లగానికి అన్నం పెట్టి ఆ పూల తోట కలిపి దానికి గెదిరేనిక మనగాడవు ఎడ్డివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను గురిపివ్వరాదు ముసలివాడు భర్తను మూతుపోట్లు వడవరాదు పట్టుకొని అందరు తోకలు వీకుతావు నువ్వు కోడళ్ళ చేత కాదు మనకు మీద ఎగరాలి దొరికింది కదా మరి కోడళ్ళు అంట రాయవాడనా మామ ఓ నేను రాగానే పాట ఎత్తుకున్నాడు ఏయ్ గురిగింజ గురి మల్లెలో గురిగింజ గురి మల్లెలో ముసల్తానాన్న కూడా కుసుమగ్గుడాలి ఎందుకయ్యా వచ్చిన పులుపు చావలే నీకు అంటే ఇప్పుడు అది 100 ఏళ్ళ నాడు చెట్టు పుడుతుంది ఇప్పుడు చింతకాయ తెచ్చి పిసుకుతా పుల్ల పోతుందా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నేను కూడా అంతేనే నేను అనలేకపోతున్నా కానీ కొడుక ఈ ముసల్తానాన్న కూడా నువ్వు యాకేరి కోతున్నావు యారల దొరుకుతున్నావు యువతానికి ఏడుకోతున్నావు నాకు అన్ని తెలుసు మరి అదే తప్పేవరదా నిన్ను నవ్వుతున్నావు కాదు నీ సిగ్గు లేదు నీకు ఎంత పెళ్ళాన్ని పెట్టుకొని మందిలో పట్టిపో నీకే అది తప్పేవరదే సిగ్గులేటున్నట్టు మనవయ్యా ఇంకా ఈ ముసల్తానం సిగ్గు లేదా నేను సర్ది తీసుకొని వచ్చిందే నిన్ను అడగనీకి నాకు మళ్ళా చెప్పలేడు నిన్నే చెప్పాడు ఓకే కిందికేరిన పాపమ్మ తానికి పోతున్నాడు అంట సిగ్గుండాలని సిగ్గుదాపినట్టు మనవయ్యా అట్లాంటి ఆ పిల్లానికి అన్నం పెట్టి అక్కడ ఓల్క దిక్కు గొర్రెలు మలపేస్తాం అమ్మ బాబాయ్ నేను అట్లా జిడివయ్యా బా సావరాదు ఏమి చాలాది చాలా మనవయ్యా పెళ్ళం బంగారం బంగారం నడుము బెరకాయ మళ్ళా తిడతాడు పోతున్నా నీవు మళ్ళీ ఇంకొకసారి ఆ కింది ఎరిగిన కనబడాలి కొడుక నీ గోషులు ఉచ్చబడాలి నీకు ఓ బుజ్జి ఏంది బావా బువ్వమ్మా ఇందాకనే కదా బావా అత్తమ్మ నీ కాడికే వచ్చింది గొర్రెల కాడికి బువ్వ తీసుకొని అమ్మ సత్తు తీసుకొని గొర్రెల కాడికి పోయిందా నేను ఈడికి పోయిందని ఈడికి వస్తే అమ్మ మీరు నా పెళ్ళాన్ని ఎలా కొట్టి నాకు బువ్వ లేకుండా వేస్తున్నారు పొద్దు నుంచి గింత కూడా బువ్వ తినలేదా చూడు నీళ్ళు తాదామంటే నీళ్ళు కూడా లేవామా కొంచెం ఉంటే పెట్టామా బువ్వ ఇడ గింత కూడా లేదా ఇప్పుడే అత్తమ్మ పట్టుకపోయింది బావా గొర్రెల కాడికి అమ్మ ఆకలి అయిందమ్మా చాలా అవుతుంది ఆకలి
వదిన ఎందుకన్నా తిడుతున్నావు? రోజు మనకి వదినే కదా వండి పెడుతుంది, అన్ని పనులు వదినే చేస్తుంది. వండి పెడుతున్నా కదా బావా. వండి పెడుతున్నావా? కానీ నీకంటే మంచిగా నా పిల్లమే బాగా వండి పెట్టేది. అయినా నాకు ఇప్పుడు బువ్వ కావాలా, నేను గొర్రెల కాడుకొని ఆడుకొని అమ్మ నేను ఓను, నాకు ఆకలి అవుతుంది. ఓ అయ్యా, మీ అమ్మ సర్ది పెట్టుకొని ఏ గుట్టల కాడ తిరుగుతుందో ఏ పుట్టల కాడ తిరుగుతుందో పోయి తేపో. ఈనాడు పాడలేడు. ఏం సురేష్ స్వామి ఇవేనా పూలు? సన్నీ పూలు తెంపలే, ఇవే తెంపిరా? ఇంకా ఇవి ఏంటి ఇవి? ఆ అక్క కూడా తెంపుతుంపో. ఏ మాధవి పూలు ఇవేనా? కూర్చున్నా బావా, కూర్చి బత్తల చామంతి పూలు, ఎర్రబంతి పూలు ఆ బత్తలో పెట్టినా. ఇగో పచ్చబంతి పూలు ఒకటి ఉన్నాయి, ఆ సంచిలో పెట్టాలి. స్వామి వేసుకో, అన్ని తెంపిరంట. అమ్మాయికి అయింది, సర్ది పట్టుకొని పోయింది బావా. పెద్ద బావకి ఇత్తాను పోయింది. బావ ఈడికి వచ్చిండు, అత్త మనం ఆడికి పోయింది. బావ కాకలి అవుతుందట, పండి బొరుతాడు చేనులా. అయ్యో పో, ఇంక పూలు తెంపరా పో, పెద్ద పూజ చేస్తా, పూలు సరిపోవండి. మీ వదిన పనే మంచిగా ఉంది బావా. మీ అమ్మతోటి జగడం పెట్టుకొని మంచిగా వెళ్ళిపోయింది. ఇక నన్ను ఒక్కదాన్ని చేసిర్రు. మీ అమ్మ ఆట ఆడిస్తాను, మీ అన్న ఆట ఆడిస్తాను, నువ్వు ఆట ఆడిస్తాను. నీతోటి నా వల్ల అయితలేదు బావా. నేను కూడా 2 రోజులు చూసి ఇక మా అమ్మల ఇంటికి పోయి ఆడ కూర్చుంటాయి. ఇక రాను కూడా రాను. మెడశలరా మీ 2 వీక్తే ఉంటా పోతా, అప్పుడు తెలుసా బిడ్డ నీకు. అప్పుడు కానీ ఈ పూలు వాళ్ళకు బిడ్డ. పో పూల తెంపరా పో.